నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో దత్తాత్రేయుడిని పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు రాత్రి సమయంలో పౌర్ణమి తిథి ఉంది కాబట్టి దత్తాత్రేయ జయంతిని జరుపుకోవాలని, అలాగే దత్తాత్రేయుడిని ప్రత్యేకంగా పూజించాలని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ పసుపు రంగు వస్త్రం మీద దత్తాత్రేయుడి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి దత్తాత్రేయుడి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత తెలుపు రంగు పూలమాలికను లేదా పసుపు రంగు పూలమాలికను దత్తాత్రేయుడి చిత్రపటానికి అలంకరించాలి. దత్తాత్రేయుడి చిత్రపటానికి పసుపచ్చటి చామంతి పూలతో, తెల్లటి పుష్పాలతో అర్చన చేస్తూ దత్తాత్రేయుడి అష్టోత్తర శతనామావళి 108 నామాలు పఠించాలి. అలాగే దత్తాత్రేయుడికి కర్పూర హారతి ఇచ్చి దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం అరటి పండ్లు, రవ్వలడ్లు, చక్కెర పొంగలి వీటిలో ఏదైనా దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా సమస్త శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగింపజేసుకొని దత్తాత్రేయుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో మేడి చెట్టును పూజించాలి. మేడి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి, మేడి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి, పుష్పాలు అలంకరించి, మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించి, మేడి చెట్టు కొమ్మకి ఒక పసుపు రంగు వస్త్రాన్ని కట్టాలి లేదా పసుపు దారాన్ని మేడి చెట్టు కొమ్మకు చుట్టాలి. మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఇలా మేడి చెట్టును పూజించడం ద్వారా కూడా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఉన్న గురుగ్రహ దోషాలను తొలగింపజేసుకోవటానికి ఈరోజు చేసే దత్తాత్రేయ ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని కోరల పున్నమి అనే పేరుతో పిలుస్తారు. యమధర్మరాజు దగ్గర లేఖకుడైనటువంటి చిత్రగుప్తుడి సోదరి కోరల. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నుంచి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఉన్న సమయాన్ని యమదంష్ట్రములు అనే పేరుతో పిలుస్తారు. ఈ యమదంష్ట్రములు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను కలిగింపజేస్తాయి కాబట్టి ఈ యమదంష్ట్రములను తొలగింపజేసుకోవటానికి ఈ దత్తాత్రేయ జయంతి కోరల పున్నమి సందర్భంగా సునకాలకు రొట్టెలు ఆహారంగా వేయాలి. అలా చేస్తే యమదంష్ట్రముల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దత్తాత్రేయుడిని పూజించిన తర్వాత దత్త జయంతి సందర్భంగా ఉప్పు ఎవరికైనా దానం ఇవ్వండి. అలా ఉప్పు దానం ఇస్తే దత్తాత్రేయుడి అనుగ్రహం పొందడంతో పాటుగా చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఇలా దత్తాత్రేయుడిని పూజించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఇహలోకంలో సుఖాలు కానీ పరలోకంలో సుఖాలు కానీ ఇచ్చేవాడు భగవంతుడే కనుక నువ్వు భగవంతుడి యందు ఇవన్నీ ఆచరిస్తే ఆయన సుఖమోక్ష ప్రదానిత్యం, ఆయన ఎల్లవేళలా ఇస్తాడు. దాహికా సర్వకర్మణాం, అందుకే సర్వకర్మల్ని దగ్ధం చేసే శక్తి భక్తికి ఉన్నది సుమా. అందుకే భక్తిని ఆచరించు. పైగా ద్వైతమేదో అద్వైతమేదో తెలియజేసే శక్తి హరిభక్తికి ఉన్నది. అందుకే ద్వైతాద్వైత ప్రదానంద సందోహ హరిభక్తికా హరిభక్త్యా. హరిభక్తి పెరగడం వల్ల జీవకోశ వినాశ అంతే. జీవకోశము నశిస్తుంది. జీవకోశం అంటే కనిపిస్తే స్థూల శరీరం కాకుండా లోపలున్న లింగ శరీరాన్ని జీవకోశం అంటారు. దీని పంచకోశ వివేకం అని కూడా చూపిస్తున్నారు ఇక్కడ. అది ఎప్పుడు లయమైపోతుంది? ఆ పరమాత్మను ఉద్దేశించే నువ్వు కనబడుతున్న అన్నమయం, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు ఇవన్నీ కూడా ఆయన యందే లీనం చేయగా ఇవి కరిగిపోయి అప్పుడు తెలుసుకుంటావు అని నాకు బోధన లభించింది. ఇంద్రియ దేవతలు చెప్పే అప్పటి నుంచి నేను పరమాత్మ యందు ఆ భక్తిని అవలంబిస్తూ ఉన్నాను. ఇక్కడ అంతకుముందు చేసిన భక్తి సాధనకి ఇప్పుడు భక్తి సాధనకి తెలిసింది.
అంటే ఆచార్యుడు వచ్చి జ్ఞానం చెప్పిన తర్వాత వచ్చే భక్తి వేరు, జ్ఞానానికి ముందు ఉన్న భక్తి వేరు. జ్ఞానం తర్వాత వచ్చే భక్తి పేరు జ్ఞానభక్తి. అది తెలుసుకోవాల్సింది. కనుక నేను జ్ఞానభక్తుడిని అయ్యాలని చెప్పాడు ఇక్కడ. ఆ పరమాత్మ భూమి యందు అవతరించి ఉన్నాడు, ఆయన పాదములను దర్శనం చేసుకో అని చెప్పారు. అందుకే ఇలా వచ్చి ఇప్పుడు నేను దర్శనం చేసుకున్నాను అని అనంతుడు అక్కడున్న రాజులందరికీ కథ చెప్పాడు. ఎంత రంగుమైన కథ! ఇప్పుడు అర్థమైందా? స్త్రీత్వమా పుంస్తవమా చెప్పడంలో. ఇప్పటి వరకు పురుషుడిని స్త్రీ అయిపోయినే, ఏంటి స్త్రీ శరీరం వచ్చింది అంటే ఎన్ని స్త్రీలు అయ్యారో, మళ్ళీ వెంటనే పురుషులు అయిపోయారు. ఏమైందా స్త్రీ? కనుక ఉపాధి తాదాత్మ్యము, ఉపాధితో మమకారము కూడదు. ఉపాధితో మమకారం వల్లనే శోకమోహాలు ఏర్పడి అది మరింత పాశములుగా ఏర్పడి జన్మల్లోకి తీసుకెడుతుంది. అది కర్మలుగా మారి జన్మల్లోకి తీసుకువెడుతుంది. కానీ కర్మల జన్మల నుంచి బయటపడాలంటే ఉపాధి తాదాత్మ్యం తీసేయాలి. సత్యస్వరూపుడి గురించి తెలుసుకోవాలి. ఉపాధి తాదాత్మ్యంతో కూడినదే మాయ, అది ప్రకృతి కార్యములు. మన ప్రకృతి కార్యముల నుంచి పరమాత్మ యందు బుద్ధిని పెట్టడానికి ప్రక్రియని ఎంత గొప్పగా బోధించారండి ఇక్కడ. ఎంత ఉదాత్తమైన కథ. ఇంతవరకు లోకంలో అధర్మం ఉండడం, ధర్మం రావడం, దానికోసం తపనపడడం, ఇలాగ ఆనందింపజేసి ఊపేసినటువంటి కథ ఒక్కసారి మరో విధంగా ఊపుతుంది. అవునా లేదా? అద్భుతమైనటువంటి శాస్త్రబోధ ఇక్కడ చేశారు. ఇక్కడ ప్రశ్న బట్టి సమాధానం. వాళ్ళు అడిగారు, ఆర్తితో అడిగారు, ఏమిటి ఇది, ఎక్కడి నుంచి వచ్చాం? ఈ ఉపాధి మార్గానే ఈ ఉపాధి అభిమానం రావడం ఏంటి, ఆ ఉపాధి అభిమానం పోవడం ఏమిటి, ఇలా ఈ జన్మ రాగానే మరో జన్మ వచ్చినప్పుడు ఆ ఉపాధితో అభిమానం ఏర్పడడం ఏంటి? ఇది ఆలోచించవలసిన అంశం అండి. ఎప్పుడైనా ఆలోచించామా? ఏదో పుడుతున్నాం, పెరుగుతున్నాం, చేసేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏంటి జన్మలు, ఏమిటి శరీరాలు? ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచిస్తే ఇదంతా ప్రకృతి కార్యములు కనుక మాయా కార్యములే. ఇవి ఎలాగ అసత్యాలని తెలిసాక దీనికోసం తలచించుకోవాల్సిన అవసరం లేదని కూడా తెలిసింది ఇక్కడ. మిచ్చేయని జగత్తు గురించి రీసెర్చ్ ఎందుకయ్యా? సత్యమైన పరమాత్మ గురించి పట్టుకోవాలి. ఇక్కడ ఎంత రీసెర్చ్ చేస్తావు? ఒక్కొక్కడికి ఒక్కొక్కలా కనబడుతుంది ఈ ప్రపంచం. ఏం చెప్తావు ఇక్కడ? జంతువు చూసినట్టుగా మానవుడికి కనబడుతుంది ప్రపంచం. మానవుల్లో కూడా ఒకడు చూసినట్టు ఇంకోటి చూడలేడు. ఇంద్రియ పుష్టి ఉన్నవాడు చూడగలిగినట్టు ఇంద్రియ బలం లేనివాడు చూడలేడు కదా. ఏది సత్యం చెప్తాం? పైగా సమీప వస్తువు, దూర వస్తువు, వీడికి కనబడేది వాడికి కనబడేది ఎంత తేడా. వాడికి కనబడే దానిలో మళ్ళీ ఎంత తేడా. ఏది చెప్తావు నువ్వు? కనుకనే ఈ ప్రకృతి కార్యములు అన్నీ మిచ్చలే. అలాగే అంతా శూన్యమని శూన్యవాదంకి డిసైడ్ అయిపోకూడదు. ఇదంతటా వ్యాపించి ఉన్నాడు ఒకడు, వాడు సత్ చిద్రూపుడై ఉంటాడు. అది సస్వరూపము. ఇది తెలుసుకో అనేటువంటి బోధ నాకు లభించింది అని చెప్పాడు అనంతుడు. వెంటనే నవ్వాడు విష్ణువంతే. అంటే వీళ్ళ ప్రశ్నకి తాను సమాధానం చెప్పకుండా అనంతుడిని పిలిపించి మొత్తం కథ చెప్పించాడు. ఇప్పుడు మాయాకార్యం తెలిసిందా? మాయ అంటే ఏమిటో అని చెప్పగానే వాళ్ళందరూ కూడా నమస్కరించి ధన్యులై, ఇప్పుడు వరకు చెప్పిన అనంతుని కథ ఏదైతే ఉన్నదో ఈ కథని శ్రద్ధగా వినేవారికి అజ్ఞాన ధ్వాంతం పోతుంది. పోయింది, వినేశాం కదా. అనంతస్య కథోపేత అజ్ఞానధ్వాంతనాశినీం మాయా నియంత్రీం ప్రపఠన్ శృణ్వన్ బంధాద్విముచ్యతే. ప్రపఠన్, పఠన్ కాదు, అంటే సమగ్రముగా చదివి విన్న వారికి మాయాబంధము నుంచి విడుదల కలుగుతుంది. అందుకు అద్భుతమైన శ్లోకంతో పూర్తి చేస్తున్నాడు. సంసారాబ్ధి విలాసలాల సమతి శ్రీ విష్ణు సేవాదరః భక్త్యాక్షానమిదం స్వభేదరహితం నిర్మాయ ధర్మాత్మనా జ్ఞానోల్లాస నిశాత ఖడ్గముదితః సద్భక్తి దుర్గాశ్రయః షడ్వర్గం జయతాదశేష జగతాం ఆత్మస్థితం వైష్ణవః. అనంతుని కథ విన్నవారికి మాయ నియంత్రితమై అజ్ఞానాంధకారం పటాపంచలుగుతుంది. వాడు విష్ణు సేవా తత్పరుడై ధర్మపరాయణుడై సంసార సాగరంలో విహరించాలనుకునేవాడు కూడా ఈ కథ వినడం వల్ల విష్ణు సేవా తత్పరుడై భక్తితో ఆనందిస్తూ జ్ఞానమనే ఖడ్గం ధరించి భక్తి అనే దుర్గంలో కూర్చొని, అంటే రాజుకు దుర్గం ఉండాలి, ఖడ్గం ఉండాలి కదా. అంటే భక్తి అనే దుర్గంలో కూర్చొని, అంటే విష్ణు భక్తిలో ఉంటే కోటలో ఉన్న రాజులాగా హాయిగా ఉంటాడంటే భక్తులు. వాడికి ఏ భయం ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే కోటలో ఉన్న రాజుకి కాపలాలు తలుపులు అన్నప్పుడు హాయిగా ఉంటాడు, అలా ఉంటాడట. కానీ భక్తి దుర్గములా ఉంటుంది. ఒకవేళ శత్రువుల్ని ఎవరైనా వచ్చినా గుమ్మం దగ్గర కొట్టగలడు, దానికి తగ్గ ఖడ్గం చేతులు పట్టుకున్నాడు. ఆ ఖడ్గం పేరు జ్ఞాన నిశాత ఖడ్గం. దాన్ని పట్టుకున్నాడు. కనుక జ్ఞానం అనే ఖడ్గం పట్టుకుని భక్తి అనే దుర్గంలో ఉన్న వైష్ణవుడు కామక్రోధ లోభమోహమదమాత్సర్యాలనే శత్రువుల్ని జయించగలడు. ఇది
కానీ ఈ కథ ఆ వివేకాన్ని మనకు కలిగించాలి. ఇక్కడ కనుక వివేక వైరాగ్యయుతమైనటువంటి విష్ణు భక్తిని ఆశ్రయించుకున్నవాడు విష్ణువుకి అభిన్నుడై ముక్తిని పొందుతాడు. ఇది కథ యొక్క సారాంశం. ఇక్కడ దీన్ని మొత్తం విన్నారు, చాలా సంతోషించారు. మొత్తానికి ఇదంతా పెళ్ళయ్యే కబుర్లు. ఎక్కడ ఇంకా సింహద్వీపంలో మర్చిపోయారు ఇప్పుడు వెళ్ళిన అంతటి. ఆ సమయంలో అప్పటికప్పుడు ఇంద్రుడు కల్కి జగత్తును ఉద్ధరించడానికి వచ్చారంటే సమస్త దేవతల్ని అందరిని ఉద్ధరించడానికి వచ్చాడని తెలుసుకుని ఆయన కల్కికి నమస్కారం చేసుకుని విశ్వకర్మని పిలిచి ఇప్పుడు ఈయన శంబళ గ్రామానికి వెళ్తున్నాడు. ఇదివరకు వేరు, ఇప్పుడు సమస్త లోకాన్ని రక్షించడానికి అక్కడక్కడక్కడక్కడక్కడ ఉన్న ధార్మికులైన వాళ్ళందరినీ ప్రోధి చేస్తాడు. ఇప్పుడు ఎలా చేస్తాడు చూడండి. ఇప్పుడే అసలు సింహదేవుడు కలిసింది, విశాఖ ఇప్పుడు కలిశాడు, ఇంకెవరిని కలుపుకుంటాడు. కలుపుకుని వెళ్ళాలంటే కేంద్రమేది ఒక గ్రామం, అది రాజధాని నగరం కాదు. యజ్ఞయాగాలు కర్తవులు చేసుకుంటూ వేదాధ్యయనం చేసుకుని చిన్న గ్రామం, ఆ గ్రామం మా స్వామిది. కానీ అక్కడి నుంచి ఆయన మొత్తం నడపబోతున్నాడు కనుక ఇదే ఇప్పుడు ధర్మ రాజధాని కావాలి, ఏది ఆ గ్రామమే. అందుకే దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి విశ్వకర్మని పిలిచాడు ఇంద్రుడు. విశ్వకర్మన్ శంభలేత్వం గృహోద్యానాట్ట ఘట్టితం. విశ్వకర్మకు ఆజ్ఞాపించగానే విశ్వకర్మ ఆ మాటను అనుసరించి వెళ్ళి అద్భుతంగా మార్చాడు శంబల గ్రామంలో. రమ్యమైన ఉద్యానవనాలు, రమ్యమైన భవనాలు, కాసారములు ఒకటేమిటి ఎలా మార్చాడు అనేది సుమారు 7-8 శ్లోకాలు ఉన్నాయి. అంత అందంగా మార్చాడు. ఇంకేని వెళ్ళలేదు. ఈ లోపల ఇక్కడ బృహద్రథుడు అనేక రకములైనటువంటి సంభారములు సారి ఏర్పాటు చేసి కూతుర్ని అల్లుడిని సాగనంపడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం, అందున మార్గశీర్ష మాసం. కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని త్రికరణ శుద్ధితో పూజించాలి. దారిద్ర్య బాధల నివారణకు, ఆర్థిక పురోభివృద్ధికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో కుంకుమతో త్రిభుజాకారం చేసి ఆ త్రిభుజాల మధ్యలో గనక బియ్యంతో శ్రీం అని చెప్పేసి వ్రాయండి. ఆవు నెయ్యితో మధ్యలో దీపం పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే తప్పనిసరిగా దారిద్ర్య బాధలు నివారణ చేస్తాడు కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు కదా పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరో కాదు, కలియుగవాసుడైన వెంకటేశ్వరుడే. అందుచేత రుణ బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడాను ఒక తెల్లవారుజామున 5 గులాబీల పూలు, కొంచెం బియ్యం, బెల్లం తీసుకొని వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి ఆ గులాబీ పూలు, బియ్యం, బెల్లం తెల్లటి రుమాల్లో ఉంచి ఆ తర్వాత వాటిని కలుపుతూ నా అప్పులు దూరం కావాలి అని చెప్పేసి కనుక మీరు ప్రార్థన చేసినట్లయితే, ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి ధ్యానించినట్లయితే, 11 సార్లు జపించినట్లయితే వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాల వలన రుణములు అనేటువంటివి లేకుండా జీవనం సుఖప్రదంగా సాగిపోయేటట్టుగా కలియుగవాసుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశ్రమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 5:40. తిథి చతుర్దశి సాయంకాలం 5 గంటల వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 3:54 వరకు. వర్జం రాత్రి 8:32 నుంచి 10 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:41 నుంచి 8:09 వరకు. అమృతకాలం రాత్రి 12:57 నుంచి 2:26 వరకు. రావుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:10. నేటి విశేషం శనివారం, దత్తాత్రేయ జయంతి, కాలాగ్నిశమన దత్తావతారం, సువర్ణ సహిత లవణదానం ఈరోజు ప్రత్యేకం. పూర్ణిమా పూజ సాయంకాలం 5తో చతుర్దశి వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత పూర్ణిమా పూజ చేసుకోవాలి. శనివారం కాబట్టి 1 కేజీ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి, ఈ నువ్వుల నూనె అనేటువంటిది స్వచ్ఛంగా గానుగ నూనె దొరికితేనే చేయండి, లేకపోతే వద్దు. ఇది మనం పెట్టుకోవలసిన ప్రధాన నియమం. అలాగనే 1 అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయండి. ఆ వాటిని ఆవులకు పెట్టండి. ఈ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయండి. ఇవన్నీ కూడా గ్రహదోషాలన్నిటినీ పోగొడతాయి. అసలు మామూలుగా కూడా రోజు 1 ఆవుకి ఏదైనా కొంత గ్రాసం, గడ్డి లాంటివి పెడుతుంటే మన గ్రహదోషాలు ఏమీ చేయవు. అదేవిధంగా శనివారం కాబట్టి హనుమంతుడిని ప్రార్థిద్దాం. ముఖ్యంగా మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువున్ సంహరమాం రక్ష శ్రీయందాపయమే ప్రభో అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వ్యతిరేకతలు తొలగిపోతాయి. అలాగే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యంతవ కిం వద రామదూత దయా సింధో ధర్మ రక్షాం కురు ప్రభు. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మన ధర్మం కాపాడబడుతుంది. మన ధర్మం మనం కాపాడుకుంటే, మనం ఆచరణలో పెడితే ధర్మం మనం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. దాన్ని మనం రక్షిస్తే అది మనని రక్షిస్తుంది. కాబట్టి ధర్మ రక్షణ కోసం ఈ మంత్రం అందరూ చేయాలండి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యంతవ కిం వద రామదూత దయాసింధో ధర్మరక్షాం కురు. ఈరోజు కాలాగ్నిశమన దత్తావతారం, దత్త జయంతి. అంటే కాల సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగుతాయి అన్నమాట. అంటే మనకి గండ దోషాలని, అపమృత్యు దోషాలని ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆ దత్తాత్రేయుని పూజ చేయడం ద్వారా. అలాగనే సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రుని పూజ కూడా చేయాలి, చాలా మంచిది. ఎందుకంటే ఇది పౌర్ణమి వస్తుంది ఆ సమయానికి. అలాగే బంగారము లవణము కలిపి దానం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది, అనుభవ యోగ్యత పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. పిఠాపురం శ్రీపాద వల్లభుల వారి సుక్షేత్రం సువిశాలంగా ప్రకృతి శోభతో అలరారుతుంటుంది. దత్తాత్రేయ మూల స్థానాలలో మొదటి స్థానం ఆక్రమించేవి మేడి చెట్లు, అంటే ఔదుంబర వృక్షాలు. ఈ ఔదుంబర వృక్షాల నడుమ దత్తాత్రేయుడు అనఘాదేవి సమేతంగా అష్టసిద్ధులతో కూడి కొలువై ఉంటాడు. ఔదంబర వృక్షాల స్పర్శ, పూజ మనకు వెలకట్టలేని పుణ్యఫలాన్ని తరతరాలకు అందిస్తాయి. ఈ పిఠాపురంలో కొలువైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి దివ్యాలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. దత్తావతార గురు పరంపరలో తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో స్వామి చెప్పినట్లుగా పిఠాపురంలో ఆవిర్భవించారు.
శ్రీపాద శ్రీవల్లభ భక్తులందరూ దర్శింపదగ్గ దివ్య క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం. ఇది పిఠాపురంలోని పెద్ద బజారులో వేణుగోపాలస్వామి గుడి వీధిలో నెలకొని ఉంది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదుకలు ప్రతిష్ఠించారు. ఈ సంస్థానంలో స్వయంభూగా వెలసిన దత్తాత్రేయుని సన్నిధిలో అనునిత్యం ఆధ్యాత్మిక భజనలు వీణుల విందుగా సాగుతాయి. ఆలయ మండపం సదా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే నామంతో మారుమ్రోగుతుంటుంది. శ్రీ గురుచరిత్రలో పేర్కొన్న శ్రీపాద శ్రీవల్లభులు సుమతి రాజశర్మ దంపతులకు దత్తాత్రేయ స్వామి వరానుగ్రహ ఫలితంగా 1320 సంవత్సరంలో వినాయక చతుర్థి నాడు పాదభాగంలో శ్రీ అనే రేఖతో జన్మించి శ్రీపాద శ్రీవల్లభులుగా అనేక మహత్తులను ప్రదర్శించి ఇక్కడే అంటారు. ఆనాటి కాలం వివాహ యోగ్యత ప్రకారం వివాహం కాని అవిటి సోదరులకు పాదాలు నేత్రాలు ప్రసాదించి తల్లిదండ్రుల్ని ఆనందింపచేసింది కూడా ఇక్కడేనంటారు. ముక్తికాంతను చేపట్టి అనేక క్షేత్రాలు దర్శించి దత్తభక్తిని విశేషంగా స్వామి ప్రచారం చేశారు. ఇప్పటికీ స్వామి ప్రతిరోజు ఇక్కడ భిక్షని ఎవరో ఒకరి ఇంట స్వీకరిస్తారని ప్రతీతి. యోగులకు నిజరూప దర్శనంతో తనను నమ్మి కొలిచే భక్తులకు ఏదో ఒక రూపంతో స్వామి స్వయంగా మాట్లాడతారు అని ఇప్పటికీ చెప్పుకుంటారు. స్వామివారి క్షేత్రంలో మండల మాలధారణ చేసిన వారికి, గురుచరిత్ర సప్తాహ పారాయణం చేసేవారికి, మండలం పాటు 108 ప్రదక్షిణలు చేసిన వారికి కోరిన కోరికలు తీరడం ఇక్కడి భక్తులకు అనుభవైక వేద్యం. కేవలం ఈ పిఠాపురంలో మాత్రమే స్వామి స్వయంభూగా గర్భాలయంలో త్రిముఖాలతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో వెలిసిన శ్రీ స్వయంభూ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి మూలమూర్తి దర్శనం సకల పాపహరణం. ఈ పిఠాపురానికి వచ్చిన భక్తులందరికీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి మూలమూర్తి నేత్రపర్వంగా అనుగ్రహిస్తుంది. ఈ స్వామివారి ముందు భాగాన పాదుకలను దర్శించుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వారికి మాఘశుద్ధ అష్టమి నుండి దశమి వరకు 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ప్రత్యేక అభిషేక హోమాది క్రతువులతో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం ఇక్కడ స్వామివారికి తైలాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం దర్శించిన భక్తులకు సకల దోషాలు పరిహరించబడతాయి. ప్రతి పౌర్ణమి నాడు దత్తహోమం నిర్వహిస్తారు. ఈ స్వామివారిని దర్శించినంతనే ఈతి బాధలన్నీ మాయమవుతాయి. భవబంధాల్లో చిక్కుకున్న మనసు తేలికవుతుంది. సుఖశాంతులకు సుగమమైన మార్గాన్ని చూపుతాడు దత్తుడు. దత్తస్వామి వారిని యోగశక్తి అయిన అనఘాలక్ష్మి సమేతంగా అష్టసిద్ధుల సహితంగా ప్రతిష్ఠించడం వలన దత్తమూర్తి అత్యంత మహిమాన్విత మూర్తిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు తీసుకునే 41 రోజుల పూర్ణ ఫలదీక్ష అత్యంత విశిష్టమైనది. స్వామి సన్నిధిలో అనఘావ్రతం ఆచరిస్తే సకల పాపాలు పటాపంచలై అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఇదే ఆలయంలో భక్తులకు అష్టసిద్ధుల మూర్తులు దర్శనమిస్తారు. భక్తులు ఈ అష్టసిద్ధులను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. దత్త చరితంలో శ్రీ దత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా ప్రస్తావించారు. తమ భక్తులైన వారికి అష్టసిద్ధుల అనుగ్రహం ఉంటుందని అభయమిచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ మండపంలో భక్తులు అనఘావ్రతాన్ని భక్తి నిష్ఠలతో ఆచరిస్తారు. అష్టసిద్ధుల కలశాలను ఏర్పాటు చేసి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీపాద వల్లభ జన్మస్థలమైన పిఠాపురంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనఘా దత్తక్షేత్రాన్ని నిర్మించారు. అనఘా వ్రతాన్ని మార్గశిర బహుళ అష్టమి నాడు నిర్వహించుకోవచ్చు. అలా కుదరని పక్షంలో ఏ రోజైనా చేసుకోవచ్చు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తప్పనిసరిగా అనఘావ్రతం చేస్తే వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీపాద శ్రీవల్లభుల వారి దత్తావతార వరుసలో నృసింహస్వామి వారిని కూడా ఇక్కడే దర్శించుకోవచ్చు. శ్రీదత్త అనఘాదేవికి ఊయల సేవ కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ 100 ఏళ్ల నాటి ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు కూడా మనకు దర్శనమిస్తుంది. ఔదుంబర వృక్ష పాదభాగాన ఉన్న గురుపాదుకలను ఆరాధించినా శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఇక్కడ భక్తులు తీసుకునే 41 రోజుల పూర్ణఫల దీక్ష అత్యంత విశిష్టమైనది. జై గురుదత్త శ్రీ గురుదత్త. యద్యత్కృతం భో భవతా ప్రియేణ తత్తత్ప్రియం మే కిల ప్రాణనాథ తదప్రియం నాస్తి మమాత్ర సృష్టౌ యతః సదా త్వాం గురుదత్తమీడే. ఓ ప్రాణనాథ, నువ్వు నాకు ప్రియుడవు కనుక నువ్వు చేసిన ప్రతి పని ప్రియంగా ఉంటుంది. అందువల్ల నువ్వు చేసిన ఈ సృష్టిలో నాకు అప్రియమైనది ఏదీ లేదు. దీనికి అంతటికీ కారణం ఏమిటంటే నేను ఎల్లప్పుడూ గురుదత్తుడవైన నిన్నే స్తుతిస్తున్నాను. స్మరణ చెయ్యటం దత్తస్వామికి చాలా ఇష్టం. ఈ రహస్యం తెలపటానికే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు
దత్తస్తవంలో దత్తప్రభువును స్మర్తృగామి సనోవతు, స్మరించగానే సంతోషిస్తూ వచ్చి అనుగ్రహించే స్వామికి నమస్కారము అని స్తుతించారు. అటువంటి దత్తస్వామి పుట్టినరోజు ఈరోజు. స్వామి సకల సద్గుణాలు గలవాడు, సకల శక్తులు గలవాడు, సర్వజ్ఞుడు, యోగీశ్వరుడు, సకల లోకవాసుల చేత పూజలందుకొనే జగద్గురువు. ఆ జగద్గురువు మీద దృఢమైన భక్తి కలగాలి. అప్పుడే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. నేను, నాది అనే అహంకార మమకారాలు తొలగిపోతాయి. దత్తస్వామి మీద భక్తి దృఢపడిన కొద్దీ సాధకుడికి స్వామియే పరబ్రహ్మ అని తెలుస్తుంది. ఆ దత్త పరబ్రహ్మను బ్రహ్మాండ పురాణం ఇలా స్తుతించింది. దత్తస్వామి ప్రకాశంతోనే ఈ సమస్తం ప్రకాశిస్తుంది. దత్తుడే జీవుడిగా ఉన్నాడు, ఈశ్వరుడిగా ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులోకి దత్తుడే ప్రవేశించి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. దత్తుడే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనే 3 శరీరాలను సృష్టించి అందులోకి ప్రవేశించి వెలుగుతున్నాడు. దత్తదేవుడే వ్యష్టి రూపంగా జీవుడిగా ఉన్నాడు, సమష్టి రూపంగా ఈశ్వరుడై ఉన్నాడు. మోక్షం కోసం ఎల్లప్పుడూ దేవతలు మొదలైన వారిచే ధ్యానించబడుతూ ఉన్నాడు. ఆనందమే దత్తస్వామి స్వరూపుడు. అలాంటి తన స్వరూపంతో స్వామి ఈ ప్రపంచాన్ని ఆనందింపజేస్తున్నాడు. స్వామి నాశం లేనివాడు, ఇక పుట్టుక లేనివాడు కూడా, విభుడు, ఒకే ఒక్కడే ఉన్నాడు. ఆయనకు 6 వికారాలు లేవు. అంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట అనే 6 వికారాలు లేవు. ఆయన ఆనందఘనుడు. అటువంటి శ్రీ దత్త పరబ్రహ్మకు నమస్కారం. దత్త భగవానుడి యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దృఢమైన భక్తి కలిగి ఉన్నవాడికి స్వామియే పరబ్రహ్మ అని తెలుపుతున్నాడు కూడా. అటువంటి స్వామిని ఆశ్రయించటం వల్ల భక్తుడు శాస్త్ర విధిని పాటించటంతో ఎంతో ప్రీతి పాత్ర గలవాడే ఉంటాడు. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. సత్కర్మలను ఆచరిస్తూ మనస్సును పరిశుద్ధం చేసుకుంటాడు. పుణ్యాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. భగవంతుడి యందే దృఢమైన నిష్ట కలిగి ఉంటాడు. ఇలా దత్తస్వామిని ఉపాసించిన ఫలంగా చూడదగిన వస్తువులన్నీ నశించేవే అని తెలుసుకొని మోక్షం పొందటానికి అర్హుడవుతాడు. అప్పుడు ఆ పరమ భక్తుడికి దత్తస్వామి ఇచ్చ వల్లనే ప్రాణికోటికి అంతటికీ సుఖదుఖాలు కలుగుతున్నాయి అనే సత్యం తెలుస్తుంది, జ్ఞానం లభిస్తుంది. అందుచేత శ్రీ దత్తస్వామి అనుగ్రహం పొందాము అంటే బ్రహ్మానందం లభించినట్లే అవుతుంది కదా మనం పొందామంటే. కనుక ఇంతటి అనుగ్రహం కలగటానికి ప్రతి ఒక్కరూ సహనము, సమత్వము, కనికరము, స్నేహశీలత, శ్రద్ధ, భక్తి అనే సద్గుణాలు కలిగి ఉండాలి. ఇది తప్ప మరో దారి లేదు. దత్తస్వామి అవ్యాజ కరుణామూర్తి. ఏ కారణము లేకుండానే స్వామి కరుణను ప్రసాదింపజేస్తూ ఉంటాడు. అలాంటి దత్త భగవానుడి యొక్క తత్వాన్ని పురాణాలు విపులంగా చెప్పాయి. అలాగే శాండిల్యోపనిషత్తు, దత్తోపనిషత్తు, అవధూతోపనిషత్తు మొదలైనటువంటి ఉపనిషత్తులు కూడా స్పష్టంగా వివరించాయి. శ్రీ దత్తప్రభువే సచ్చిదానందుడు, పరబ్రహ్మ. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవలసింది ఇంకా మిగిలే ఉంటుంది. అంతా తెలుసుకున్నప్పటికీ ఇంకా ఉంది.
అటువంటి ఆత్మశక్తి స్వరూపుడైనటువంటి దత్త పరబ్రహ్మను నిరంతరము స్మరించాలి. ఎందుకంటే స్వామి స్మరణకు వశుడవుతాడు, అనుగ్రహిస్తాడు. కనుక దత్తా అనే మహామంత్రాన్ని స్మరించండి. స్మరించిన వారి వద్దకు స్వామి వచ్చి అనుగ్రహిస్తాడు. ఈ మాట వింటుంటే ఈ కాలం వారికి చాలా పెద్ద సందేహంగా ఉంటుంది. దత్తుడేమిటండి, ఈ కాలంలో వచ్చి అనుగ్రహించడం ఏమిటండి, ఇది నిజంగా జరుగుతుందా అని అనుకొని నవ్వుకుంటూ సందేహిస్తారు. అలా సందేహించడం తప్పు. ఇది సత్యమే. ఇలాంటి సందేహమే పూర్వము దలాదన మహర్షికి వచ్చింది. ఆయన దత్తస్వామి ప్రతిజ్ఞను విని తనలో తాను దత్తస్వామి నిజంగా పిలవగానే వచ్చేటువంటి దేవుడా, నేనే మాట నమ్మలేకపోతున్నానే, నేను ఈ మాట ఎట్లా నమ్మాలా, నేను దీని గురించి ఆయననే అడిగి నా సందేహాన్ని తీర్చుకుంటాను అని అనుకొని ఒకనాడు దలాదన మహర్షి దత్తస్వామి దగ్గరికి వెళ్ళి తనకు గల సందేహాన్ని చెప్పాడు. అప్పుడు దత్తస్వామి, ఓ మహర్షి, ఇందులో కొంచెం కూడా సందేహం లేదు, ఇది సత్యం. భక్తి ఉన్నా లేకపోయినా సరే నన్ను ఎవరు స్మరిస్తారో నేను వారి వద్దకు వెళతాను, వారి కోరికలు తీరుస్తాను. నా రాక ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు, లాభం చేకూరుస్తుంది అని స్వామి ఆ మహర్షికి తన వజ్రకవచాన్ని ఉపదేశించాడు. ఆ దత్తమూర్తికి తన మహిమను చూపటం కన్నా తన భక్తుల మహిమలను చూపించడమే చాలా ఇష్టం. తన భక్తుల కీర్తిని విస్తరింపచేయటమే ఇష్టం. భక్తుల మాట నిజం చేయటమే ఇష్టం. తనకు తన భక్తులకు కొంచెం కూడా భేదం లేదని నిరూపిస్తూ ఉండటమే ఇష్టం. ఇదే దత్తస్వామి నిరంతరము చేసే తపస్సు. కనుక అంతగా భక్తులకు శుభాలు కలగాలని కోరుకునే దత్తస్వామిని అందరూ ఆశ్రయించండి. ఎప్పుడు నేనే దత్తుడిని అని అనుకోండి. అలా అనుకోవటం వల్ల దత్తుడే అయిపోవటం జరుగుతుంది అని దత్తోపనిషత్తు చెప్పింది. అంతకన్నా అందుకోవలసింది లక్ష్యం లేదు కదా, పొందవలసిన ఫలమే లేదు. దత్తోహమస్మీతి వదంతి వాచ తథా నిదిధ్యాస పరాశ్చ చిత్తే ఏతేన సంసారిణ ఇత్యమోఘం వరం దదానం గురుదత్తమీడే. ఎవరైతే నేనే దత్తుడని అని వాక్కుతో పలుకుతూ మనస్సులో నిదిధ్యాస తత్పరులై ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, వారు సంసార బంధనాలతో చిక్కుకోరు. అలాంటి వరాన్ని ఇచ్చేటువంటి శ్రీ గురుదత్త ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ స్వామికి నమస్కారం. ఈ దత్త జయంతి నాడు దత్త పరబ్రహ్మను ఆరాధించడం వల్ల సర్వానర్థాలు తొలుగుతాయి, సర్వమంగళాలు లభిస్తాయి. ఇవి లభించటానికి స్వామి యోగాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఆ యోగ సాధనలో ఆటంకం కలిగించే విఘ్నాలను తొలగించి సత్య దృష్టి కలిగిస్తాడు. అలా ధర్మ మార్గంలో నడిపించి జీవితాన్ని ధన్యం చేస్తాడు. ఇలా ఎల్లప్పుడూ లోకక్షేమం కోసమే పాటుపడుతూ ఉండే దత్తస్వామి ఈ లోకానికి సంబంధించిన సుఖాలను అందరికీ అనుగ్రహించుగాక, పరలోకానికి సంబంధించిన సుఖాలను అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అస్య శ్రీ దత్తాత్రేయ
వజ్రకవచ స్తోత్రమంత్రస్య కిరాతరూపీ మహారుద్ర ఋషి అనుష్ఠుప్చందః శ్రీదత్తాత్రేయో దేవత ద్రాం బీజం ఆం శక్తి క్రౌం కీలకం. ఓం ద్రాం ఆత్మనే నమః. ఓం ద్రీం మనసే నమః. ఓం ఆం ద్రీం శ్రీం సౌః. ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః. శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం ద్రాం అంగుష్టాభ్యాం నమః. ఓం ద్రీం తర్జనీభ్యాం నమః. ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః. ఓం ద్రైం అనామికాభ్యాం నమః. ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః. ఓం ద్రః కరతలకరపృష్టాభ్యాం నమః. ఓం ద్రాం హృదయాయ నమః. ఓం ద్రీం శిరసే స్వాహ. ఓం ద్రూం శిఖాయై వషట్. ఓం ద్రైం కవచాయ హుం. ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్. ఓం ద్రః అస్త్రాయ ఫట్. ఓం భూర్భువస్వరోమితి దిగ్బంధః. అథ ధ్యానం. జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే. కదా యోగి కదా భోగి కదా నగ్నః పిశాచవత్. దత్తాత్రేయో హరిః సాక్షాత్ భుక్తిముక్తిప్రదాయకః. వారాణసీపురస్నాయీ కొల్హాపురజపాధరः. మాహురీపురభిక్షాసీ సహ్యశాయీ దిగంబరः. ఇంద్రనీలసమాకారः చంద్రకాంతి సమద్యుతిః. వైడూర్యసదృశస్ఫూర్తిः చలత్కించిజ్జటాధరः. స్నిగ్ధదావల్యయుక్తాక్షో అత్యంతనీలకనీనికः. భ్రూవక్షः శ్మశ్రునీలాంకः శశాంకసదృశాననः. హాసనిర్జితనిఘారः కంఠనిర్జితకంబుకः. మాంసలాంసో దీర్ఘబాహుः పాణినిర్జితపల్లవः. విశాలపీనవక్షాచ్చ తామ్రపాణిర్దలోదరः. పృథులశ్రోణిలలితో విశాలజఘనస్థలः. రంభాస్తంభోపమానోరుః జానుపూర్వైక జంగకः. గూఢగుల్పः కూర్మపృష్ఠో లసత్పాదో పరిస్థలः. రక్తారవింద సదృశ రమణీయ పదాధరः. చర్మాంబరధరో యోగి స్మర్తృగామీ క్షణే క్షణే. జ్ఞానోపదేశ నిరతో విపద్ధరణ దీక్షితః. సిద్ధాసన సమాసీన రుజుకాయో హసన్ముఖः. వామహస్తేన వరదో దక్షిణేన భయంకరः. బాలోన్మత్త పిశాచీభిః క్వచిద్యుక్తః పరీక్షితः. భస్మోద్ధూలిత సర్వాంగో మహాపాతకనాశనः. సర్వరూపీ సర్వదాత సర్వగః సర్వకామదః. భస్మోద్ధూలిత సర్వాంగో మహాపాతకనాశనः. భుక్తిప్రదో ముక్తిదాత జీవన్ముక్తో న సంశయः. ఏవం ధ్యాత్వానన్యచిత్తో మద్వజ్రకవచం పఠేత్. మామేవ పశ్యన్ సర్వత్ర స మయా సహ సంచరేత్. దిగంబరం భస్మ సుగంధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాయుధం. పద్మాసనం యోగి మునీంద్రవందితం దత్తేతి నామ స్మరణేన నిత్యం. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ఓం హం ఆకాశాత్మనే పుష్పాణి పూజయామి. ఓం యం వాయువాత్మనే ధూపమాఘ్రాపయామి. ఓం రం అగ్నియాత్మనే దీపం సందర్శయామి. ఓం వం అమృతాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఓం సం సర్వాత్మనే సర్వోపచారాన్ సమర్పయామి. దత్తాత్రేయ శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః. ఫాలం పాత్వా నసూయేయః చంద్రమండలమధ్యగః. కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదల పద్మభూః. జ్యోతిరూపోక్షిణీ పాతు పాతు శబ్దాత్మకః శృతి. నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః.
जिह्वां वेदात्मकः पातु दन्तोष्टौ पातु धार्मिकः कपोलावत्रिभुः पातु पात्वशेषं ममात्मवित् स्वरात्मा षोडशाराब्जस्थितः पात्ववताद्गलम् स्कन्दौ चन्द्रानुजः पातु भुजौ पातु कृतादिभूः शत्रुणी शत्रुजित् पातु पातु वक्षस्थलं हरिः कादिटान्तद्वादशार पद्मगो मरुदात्मकः योगीश्वरेश्वरः पातु हृदयं हृदयस्थितः पार्श्वे हरिः पार्श्ववर्ती पातु पार्श्वस्थितः स्मृतः हठयोगादियोगज्ञः कुक्षी पातु कृपानिधिः डकारादिपकारान्त दशार सरसीरुहे नाभिस्थले वर्तमानो नाभिमु वन्यात्मकोऽवतु वन्हितत्वमयो योगी रक्षतान् मणिपूरकं कटिं कटिस्थब्रह्माण्ड वासुदेवात्मकोऽवतु बकारादिलकारान्त षट्पत्राम्बुजबोधकः जलतत्वमयो योगी स्वाधिष्ठानं ममावतु सिद्धासनसमासीना ऊरू सिद्धेश्वरोऽवतु वादिशान्तचतुष्पत्र सरोरुह निबोधकः मूलाधारं महीरूपो रक्षताद्वीर्यनिग्रही पृष्ठं च सर्वतः पातु जानुन्यस्तकराम्बुजः जङ्गे पात्ववधूतेन्द्रः पात्वङ्घ्री तीर्थपावनः सर्वाङ्गं पातु सर्वात्मा रोमाण्यवतु केशवः चर्माम्बरः पातु रक्तं भक्तिप्रियोऽवतु मांसं मांसकरः पातु मज्जात्मकोऽवतु अस्तीनि स्थिरधिः पायात् मेदां वेदाः प्रपालयेत् शुक्रं शुककरः पातु चित्तं पातु दृढाकृतिः मनोबुद्धिमहङ्कारं ऋषिकेशात्मकोऽवतु कर्मेन्द्रियाणि पात्वीशः पातु ज्ञानेन्द्रियाण्यजः बन्धून् बन्धूत्तमः पायाच्चतुर्भ्यः पातु शत्रुजित् गृहारामधनक्षेत्र पुत्रादीन् शङ्करोऽवतु भार्यां प्रकृतिवित् पातु पश्वादीन् पातु शार्ङ्गभृत् प्राणान् पातु प्रधानज्ञो भक्ष्यादीन् पातु भास्करः सुखं चन्द्रात्मकः पातु दुःखात् पातु पुरान्तकः पशून् पशुपतिः पातु भूतिं भूतेश्वरो मम प्राच्यां विषहरः पातु पात्वाग्नेयां मखात्मकः यां यां धर्मात्मकः पातु नैऋत्यां सर्ववैरिभृत् वराहः पातु वारुण्यां वायव्यां प्राणदोऽवतु कौबेर्यां धनधः पातु पात्वीशान्यं महागुरुः ऊर्ध्वं पातु महासिद्धः पात्वदस्ताज्जटाधरः रक्षाहीनं तु यत् स्थानं रक्षत्वादिमुनीश्वरः एतन्मे वज्रकवचं यः पटे चृणुयादपि वज्रकाय चिरञ्जीवी दत्तात्रेयोगमब्रुवम् त्यागी भोगी महायोगी सुखदुःख विवर्जितः सर्वत्र सिद्धसङ्कल्पो जीवन्मुक्तोऽद्य वर्तते इत्युक्त्वान्तर्दधे योगी दत्तात्रेयो दिगम्बरः